ఒక విద్యార్థిని అత్యంత వింతైన అలంకారాన్ని చేసుకుని తన ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి ఒడ్డుతాడు చిక్కుకొని చనిపోయిన పసిగందులాగా నటించింది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడి సొంత బిడ్డ కూడా ఇటీవలే ఇదే విధంగా మరణించింది. ఇది చూసిన ఉపాధ్యాయుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎంతో మంచి నడవడిక ప్రవర్తన కలిగిన ఒక అమ్మాయి ఇంతటి చెత్త పని ఎలా చేయగలదని అతను నమ్మలేకపోయాడు. అయితే అందరి దృష్టిని విజయవంతంగా ఆకర్షించానని భావించి ఆ అమ్మాయి గర్వంగా ఉంది. ఉపాధ్యాయుడి నుండి ఆమె తండ్రికి ఫోన్ కాల్ వచ్చినప్పుడు నాన్న మరింత ఆగ్రహానికి గురైన వెంటనే ఆ అమ్మాయిని ఏకాంత గదిలో బంధించాడు. ఆ చిన్న చీకటి గదిలో ఆ అమ్మాయి వణికిపోయింది. కానీ ఆమె తండ్రి తిట్లు గురించి కాదు, తన కొత్త స్నేహితుడితో మాట్లాడలేకపోవడం గురించి. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయిని పొగిడేవారు. ఈమె మంచి అమ్మాయి అని. ఆన్లైన్ లో ఈమె ఒక వ్యక్తిని కలిసింది. దాని తర్వాత నుంచి ఈమె ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈమె అదృష్టం చాలా బాగుంది. ఈమెకు ఆ స్టోరేజ్ రూమ్ లో పాడైపోయిన కంప్యూటర్ దొరికింది. వెంటనే ఇంటి వైఫై కనెక్ట్ చేసి ఆమెతో విజయవంతంగా వీడియో కాల్ లో మాట్లాడింది. నన్ను నా తండ్రి ఒక రూమ్ లో బంధించాడు. ఆమె ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇలా చెప్తుంది, నువ్వు తొందరగా ఒక సుత్తిని తీసుకొని నిన్ను నువ్వు గాయం చేసుకో అని. ముందు ఇలా చేయడానికి ఈమె ఆలోచిస్తుంది. కానీ ఈమె ఎంకరేజ్మెంట్ చేయడంతో నిజంగానే ఈమె ఇలా చేసేస్తుంది. శబ్దం విని నాన్న లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురి చర్యలను చూసి చాలా భయపడిపోతాడు. అతను నొప్పి భరించలేనంతగా పెరిగినప్పుడు మాత్రమే తన ఆన్లైన్ స్నేహితుడు తనతో ఆడుకుంటాడని ఈమె చెప్పింది. బాయ్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలుస్తుంది. ఇతను తొందరగా ఆమె అడ్రస్ ని కనిపెడతాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. అమ్మాయి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఆమెను ఆపుతాడు. ఏమీ కాదులే, ఈ రోజు ఆమె సంగతి తేల్చేద్దామని. సడన్ గా అప్పుడే ఆ వికృతమైన అమ్మాయి మెట్లు దిగుతూ కిందకు వస్తుంది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఈమె చాలా గట్టిగా అరుస్తుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ని అద్దుకున్న వెంటనే బాయ్ ఫ్రెండ్ ఈమెను లేపేస్తాడు. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కూడా కొన్ని రోజుల క్రితం నుండి ఆన్లైన్ లో ఈమెతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈమె చెప్పినట్లు ఇతను చేసేశాడు.